ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. దాంతో 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. భారత్లో దాడులకు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కీలక ప్రభుత్వ భవనాలు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై భద్రతా సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. దాంతో 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారికి ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నట్టు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ ఉగ్ర లింకులకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. పాకిస్తాన్ తీవ్రవాదులు మరొకసారి భారతదేశంలో భారీ కుట్రకు, పేలులకు మొత్తంగా కూడా పాల్పడినట్టుగా కూడా దానికి సంబంధించి భద్రతా వర్గాలు పసిగట్టాయి. సో దానికి ఎట్టకేలకు కాసేపటి క్రితమే ఈ యొక్క ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు మొత్తం కూడా భగ్నం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ ఢిల్లీ బేస్గా జరిగినటువంటి భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ చేపట్టినటువంటి ఏదైతే ఆపరేషన్ ఉందో, ఈ యొక్క ఆపరేషన్ లో ఈ యొక్క కుట్ర బయటపడ్డది. దీంట్లో మొత్తంగా దీని తెర వెనుక 9 మందిని సంబంధించి ఏదైతే ఈ తీవ్రవాద సంబంధించిన సంస్థలతో సంబంధం ఉన్నటువంటి 9 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐతో పాటుగా ఆ ముంబై అండర్ వరల్డ్ డాన్ గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా విచారణలో తేలినట్టు తెలుస్తుంది. సో దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం ఈ మొత్తంగా కూడా ఈ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఈ మాడ్యూల్స్ అందరూ కూడా ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా ఎక్కడైతే జనరద్దీ ఎక్కువగా ఉంటుందో, జనవాస ప్రాంతాలు ఉంటాయో, జనరద్దీగా ఉండే ప్రాంతాలు ఉంటాయో వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నటువంటి పెద్ద ఎత్తున పేలులకు పాల్పడాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. కీలకమైనటువంటి కేంద్ర అదే రాష్ట్ర సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు, భద్రతా సంస్థల స్థావరాలు టార్గెట్ గా చేసుకొని, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను టార్గెట్ గా చేసుకొని ఈ దాడులకు పాల్పడాలని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం కుట్రను కూడా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అంతా కూడా చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో ఇదంతా కూడా బయటపడది. సో వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున గ్రెనేడ్లు కావచ్చు, అదే విధంగా ఏదైతే గన్స్, వెపన్స్ కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారో, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సో ఒక పెద్ద భారీ ఉగ్ర కుట్రకైతే భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. సో పోలీసు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెట్వర్క్ అంతా కూడా పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు లింక్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దావూద్ ఇబ్రహీం సంబంధించి అండర్ వరల్డ్ గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ సంబంధించిన వ్యక్తులు ఉండగా, వీరితో పాటు విదేశాల్లో ఉన్నటువంటి కొంతమందితో వీళ్ళకు హ్యాండ్లర్ గా పనిచేస్తున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవరైతే వీళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారో నిందితులు విదేశాల నుంచి ఆదేశాలు అందిన తర్వాతే ఆ నిధులు, అదేవిధంగా వాళ్ళకి ఆదేశాలు కూడా విదేశాల నుంచి వస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా దర్యాప్తులో బయటపడ్డది. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ముంబై, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఈ మొత్తంగా కూడా ఈ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం ఈ కుట్రతో కొంత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆధారిత నెట్వర్క్ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున యువతను, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఏదైతే అంశంలో దాన్ని పూచిగా చూపించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతలో మొత్తంగా కూడా వాళ్ళకి రెచ్చగొట్టి ప్రేరేపితం చేసి వాళ్ళందరినీ స్లీపర్ సెల్ గా ఈ మొత్తం తీవ్రవాదుల ముసుగులో రంగంలో దించి స్లీపర్ సెల్ గా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఒక పక్క సమాచారం ఉంది. కీలక ప్రాంతాల్లో నెక్కి నిర్వహించడం వంటి ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుసు. దీనికి సంబంధించి భద్రతా బలగాలు ఇప్పటికే మొత్తంగా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా ఇప్పుడు ప్రాథమికంగా జరిగినటువంటి ఉగ్రకుట్ర భగ్నం తర్వాత మరింత అలర్ట్ అయ్యారు. భద్రతా సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే అప్రమత్తమైనటువంటి భద్రతా బలగాలు ప్రత్యేక కౌంటర్ టెర్రర్ యూనిట్లను కూడా బలోపేతం చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే 9 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ రికార్డు కావచ్చు, లేకుంటే వారికి సంబంధించి డబ్బులు పెద్ద ఎత్తున నగదు కూడా తీసుకున్నారు. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ కుట్ర వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఏదైనా దాగుందా అనే కోణంలో కూడా
విచారణ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ తో మొత్తం కూడా దేశ రాజధానికి అయిన ఢిల్లీలో పెద్ద అలజడి, ఒక రకంగా పెద్ద ముప్పును ముప్పు నుంచి బయటపడేసినప్పటికీ ఒక రకమైన ఆందోళన, టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూస్తాం మనము ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో సమీపంలో జరిగినటువంటి గత నవంబర్ 2020 సంవత్సరం నవంబర్ లో 10వ తేదీన జరిగినటువంటి కారు బాంబుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపుగా 13 మందికి పైగా చనిపోయారు. అది దాంతో పాటుగా 25 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి. అది ఆ ఎర్రకోట సమీపంలోనే ఇంత ఢిల్లీకి అత్యంత భద్రత, కట్టుదిట్టమైన భద్రత, అందులోనూ కీలకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి కీలక నేతల మూవ్మెంట్ ఉండేటువంటి ఢిల్లీలోనే ఈ పేలుడు జరగడం ఒక్కసారిగా విస్మయం చెందారు, ఆందోళన చెందారు. సో అది జరిగి దాదాపుగా 5-6 నెలలు కాకముందు ఇప్పుడు మరొకసారి అట్లాంటి దాడులకు పాల్పడారు. అప్పుడు కూడా కారు బాంబు పేలిన సందర్భంలో కూడా అంతకుముందు నుంచే ఈ తీవ్ర ఉగ్రకుట్ర భగ్నమై చివరాకకు అతను పట్టుకునే క్రమంలో అతనే అక్కడ కారు బాంబు బ్లాస్ట్ చేశారు. సో ఆ తరుణంలోనే అక్కడ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ కార్ బ్లాస్ట్ సమీపంలో మెట్రో దగ్గర జరిగినటువంటి కార్ బ్లాస్ట్ లో 13 మంది చనిపోయిన పరిస్థితి తెలిసిందే. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కాకుండా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారు. సో ఎంటైర్ ఇప్పటికే నవంబర్ లో జరిగినటువంటి బ్లాస్ట్ కి సంబంధించి ఎన్ఐఏ పూర్తిగా ఒకవైపు దర్యాప్తు చేస్తోంది. అతనికి సంబంధించినటువంటి అక్కడ వీళ్ళకి సంబంధించి కొంత చొరబడి ఇక్కడ పేరు మార్చుకుని, ఎక్కడైతే రాహుల్ భట్ అనే పేరు మార్చుకొని నకిలీ ఐడి కార్డు పేరుతో పేలుడు పదార్థాల రసాయనాలు కావచ్చు అన్ని కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా ఎన్ఐఏ కూడా గుర్తించింది. ఇప్పటికి ఇంకా విచారణ సాగుతోంది పూర్తి స్థాయిలో. దాదాపు ఈ మొత్తం ఎంటైర్ నవంబర్ లో జరిగినటువంటి పేలుల్లో 10 మంది పైన అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది మర్చిపోకముందే ఒకవైపు దాని దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే తాజాగా మరికొంతమంది 9 మందిని తీవ్రవాదులను కూడా అరెస్టు చేయడం మాత్రం కలకలం రేపుతా ఉంది. సో ఇది కేవలం ఆ ఢిల్లీ అక్కడనే పరిమితమైన దేశవ్యాప్తంగా కూడా ఇంకా వీళ్ళ నెట్వర్క్ సంబంధించి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కూడా కొంత ఆందోళన చేస్తారు. ఇప్పటికే పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉంటుంది, రాబడుతున్నారు. మరోవైపు కూడా అన్ని రాష్ట్రాలకు కూడా కొంత కేంద్ర హోంశాఖ అలర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైనా సందర్భంలో కొంత అలర్ట్ ఇస్తే మాత్రం కొంత పరిస్థితులు, ఎందుకంటే ఇప్పటికే నెట్వర్క్ సంబంధించి ఎక్కడైనా వేరే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా జనసాంద్రత, జనరద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని ఏదైనా ప్లాన్లు చేస్తున్నారా, దానికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు ఈ 9 మందిని మాత్రం అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వారి నుంచి మరింత సమాచారము, పూర్తి స్థాయి సమాచారం కూడా వాళ్ళకు విచారణలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.